హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మీ నల్గొండ పిల్ల. నాదైతే పూజ అయిపోయింది. ఇవాళ మస్తు లేట్ అయింది. లేచిన కానీ మళ్ళీ చలి పెడుతుందని మళ్ళీ వండుకున్నా. 4:30 అయింది. ఇక తొందర లేచి పని చేసుకున్నా. దీపం పెట్టేసరికి 6:30 అయిపోయింది అన్నట్టు. మస్తు లేట్ పెట్టేసిన దీపం. నాకు అస్సలు లేట్ పెడితే అస్సలు మనసు ఒప్పదు. కానీ చలికాలం అస్సలు లేవరాట్లేదు. మీరు కూడా ఇంతేనా? అట్లయితే కామెంట్ చేయండి. ఇక పూజ అయితే అయిపోయింది కదా. ఒకవైపేమో చాయ్ పెట్టేసుకుంటున్నా. మళ్ళీ కూరకి ఏం చేయాలి అని చూస్తే నైట్ బొబ్బర్లు ఉండే నానబెట్టి పెట్టేసిన. బొబ్బర్ల కర్రీ వేద్దామని చెప్పేసి ఉల్లిగడ్డ వేసి వేస్తాను అనమాట. మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే మనం ఉడకబెట్టి తినేంత ఓపిక ఉండదు కదా. హెల్దీ ఫుడ్ కాబట్టి కొంచెం ఈ మధ్య ఇట్లా వండుతున్నాను అనమాట. చీమలు అయితే చక్కెరకు మస్తు చీమలు పడుతున్నాయి. ఎంత ట్రై చేసినా పోవట్లేదు. మళ్ళీ అది చాపత్త డబ్బా మీదనే పెడతా. కానీ చాపత్త డబ్బెక్కి మరీ చీమలు పడుతున్నాయి. ఏం చేస్తాం, మరి తప్పదు కదా. ఇక చాయ్ అయితే పెట్టుకుంటున్నా. రూపమ్మకేమో నీళ్ళు పెట్టేసిన. ఆమె లేపంగా లేస్తుంది. చలికి పాపం నాకే లేవబుద్ధి కావట్లేదు. దానికి ఏం లేబుద్ధి అవుతుంది. అందుకని ఇక నేను కూడా డిస్టర్బ్ చేయట్లేను. 6:30కి అట్లా లేపుతున్నా. ఒకవైపేమో బియ్యం బాగా కడిగేస్తున్నా. రైస్ కడిగి ఇక పొయ్యి మీద పెట్టాలి. అప్పటిలోపు ఆ బొబ్బర్లు ఉడుకుతాయి అని చెప్పేసి పెట్టేసిన అనమాట. ఇక టిఫిన్కి అయితే ఏం నానేయలేదు. దోశ పిండి అయితే ఉంది ఇడ్లీ రవ్వతోటి, అదే వేయాలా. ఇక బియ్యం కడిగి అవి ఉడికేలోపు బియ్యం కడిగేస్తే కొంచెం బియ్యం నానుతాయి కదా. అందుకని బియ్యం కడుగుతున్నా అన్నట్టు. ఇంతకీ మీరు చాయ్ తాగిరా? తాగకపోతే వచ్చేసేయండి, కలిసి తాగుదాం. వీడియోస్ అయితే లాంగ్ వీడియోసే పెట్టడానికి ట్రై చేస్తున్నా, కానీ వ్యూస్ అయితే రావట్లేదు. ట్రై అంటే లాంగ్ వీడియోస్ పెడితేనే కొంచెం టైం పెరుగుతుంది కదా. అందుకని చెప్పేసి లాంగ్ వీడియోసే పెడుతున్నా ఈ మధ్య. బియ్యం అయితే కడిగేసిన. ఇక పొయ్యి మీద పెట్టాలా. కూరగాయలు కట్ చేసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకుంటే అయిపోతుంది. నాకు ఛాయ్ అయితే మరుగుతుంది. పొద్దున్నే ఛాయ్ తాగితే వచ్చే హ్యాపీనెస్ వేరబ్బా. పూజ అవ్వగానే ఛాయ్ తాగాల ఖచ్చితంగా. తాగితేనే మనసు హ్యాపీగా అనిపిస్తుంది. లేకపోతే నాకు ఫస్ట్ హెడేక్ వస్తుంది ఛాయ్ తాగకపోతే. శుక్రవారం శనివారం ఛాయ్ తాగలేదనుకోండి ఫుల్ హెడేక్ వస్తుంది. ఛాయ్ అయితే మరుగుతుంది. బియ్యం అయితే కడిగి పెట్టేసిన కదా. ఛాయ్ పోసుకొని అన్నం వండేసేయాల. అన్నం అయ్యేలోపు కూరగాయలు కట్ చేసుకుంటున్నట్టు. వాటర్ అయితే సమానమే పోసిన. ఇవి వేరే బియ్యం, రోజు బియ్యం కాకుండా ఇవి కొంచెం పాత బియ్యం, కర్నూలు బియ్యం తీసుకొచ్చిన. అవి ఇక వంపాల్సిన అవసరం లేదు. బొబ్బర్లు అయితే ఉడికిపోతున్నాయి. నానవేసిన కదా, తొందరనే ఉడుకుతాయి. ఇక కుక్కర్లో వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇక చాయ్ అయితే పోసుకుంటున్నా. చాయ్ తాగేసి వంట చేయాలి. మేము నిజామాబాద్కి వచ్చే మంత్ అయితే కరెక్ట్గా నేను నిజామాబాద్కి వచ్చి డిసెంబర్లో వచ్చిన అనమాట. డిసెంబర్ 10థ్కో 8థ్కో వచ్చిన. కరెక్ట్ 5 years కంప్లీట్ అయ్యి 6 years వస్తుంది. ఇక చాయ్ అయితే తాగేసిన. బొబ్బర్లు అయితే ఉడికిపోయినాయి, అవి వడగట్టాల. అన్నం అయితే ఉడుకుతుంది ఒకవైపు. ఒక గింజ పట్టి ఖచ్చితంగా చూస్తా ఉడికిందా ఉడకలేదా అని చెప్పేసి. ఉడికింది. ఇది కూడా వంపాలి. నేను వంపొద్దు అనుకున్నా, కానీ వంపడానికే పెట్టినట్టున్నా నీళ్ళు. అందుకని గంజి వాట్ చేస్తున్నా. మళ్ళీ మెత్తగా అవుతుంది కదా, అందుకని చెప్పేసి. నాకు కొంచెం మెత్తగా అయితే తినబుద్ధి కాదు, పలుకే ఉండాలా. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా. నాకైతే పలుకు ఉంటేనే అంటే కరెక్ట్గా ఉండాలి. పొల్లు ఉండాలన్నమాట. అన్నం మెత్తగా ఉంటే నేను అస్సలు తినలేను. దానికైతే వేసేస్తా. ఇంకా కూరగాయలు కట్ చేయలేదు. ఇంకా బొబ్బర్లు ఉడుకుతున్నాయి కదా. అటు పెద్ద పొయ్యి మీద పెట్టేసిన, ఇవి చిన్న పొయ్యి మీద అన్నం దమ్కేసేస్తా. అవి ఉడికేలోపు దమ్కయ్యేలోపు కూరగాయలు కట్ చేసుకుంటాను అనమాట. రూపం అయితే లేచింది, ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. నైట్ 12 గంటల దాకా రాసుకుంటున్నట్టుంది హోంవర్క్. అస్సలు కంప్లీట్ కావట్లేదు వాళ్ళకి. ఫుల్ పోర్షన్ ఈ మంత్ ఎండ్ వరకు కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలన్నాడంట సారు. అందుకని నైట్ టైం కూర్చొని రాసుకుంటుంది. ఇక కూరగాయలు అయితే కట్ చేసిన. ఇక కర్రీ వండేస్తా తొందరగా. చలి అయితే ఫుల్ వేస్తుంది. అస్సలు లేవబుద్ధి కావట్లేదు. కానీ తప్పదు కదా, మనం టైంకి కరెక్ట్గా వెళ్ళాలి అంటే ఎంత చలి పెట్టినా ఏం చేసినా లేవాల్సిందే. ఆడోళ్ళ పని ఇట్లుంటుంది అనమాట. ఆయిల్ కొంచెమే పోస్తున్నా, కొంచెమే కూర అనమాట. అందుకని 2 పోసిన. కొంచెం గరం మసాలా వేస్తున్నా. ఆ బొబ్బర్లకి కొంచెం గరం మసాలా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఘాటుగా. అది కాక చలికాలం కదా, కొంచెం కారంగానే తినబుద్ధి అవుతుంది.
అయినా చలికాలం అస్సలు మధ్యాహ్నం బాక్స్ తీసుకుపోతున్నాం కానీ అన్నం అస్సలు తినబుద్ధి కావట్లేదు, చల్లగా అయిపోతుంది. రూపమ్మ కూడా నిన్న అదే అన్నది, మమ్మీ నాకు అస్సలు అన్నం తినబుద్ధి కావట్లేదు మమ్మీ, అస్సలు చల్లగా అయిపోతుంది, స్కూల్లో కూడా చలి ఎక్కువ పెడుతుంది అంటే స్వెటర్ వేసుకోరా అంటే వేసుకోవట్లేదు. ఆమెకు లూజ్ లూజ్ ఉంటుందంట, స్వెటర్ వేసుకోబుద్ధి కాదంట, చలికి అట్లనే ఉంటుంది అంటుంది కానీ స్వెటర్ అయితే వేసుకోవట్లేదు. నేనైతే వేసేస్తున్నా. నేనైతే రెడీ అయ్యి వాయిస్ ఇస్తున్నాను అనమాట. మొత్తం పనంతా అయిపోయింది, రెడీ అయిపోయి ఇప్పుడు వాయిస్ ఇస్తున్నా నేను వీడియోకి. ఇవి మగ్గాల కొంచెం టైం పడుతుంది. నాకు ఉల్లిగడ్డ ఎందుకో సన్నం కట్ చేయడం అస్సలు రాదు. ఉల్లిగడ్డ కానీ టమాటా కానీ అసలు దెబ్బ దెబ్బ కట్ చేస్తా, అసలు సన్నం కాదు. అంటే పొడుగ్గా కట్ చేస్తాను నేను, రౌండ్గా కట్ చేసుకుంటే పొడిగా ఎక్కువ కట్ చేస్తాను అనమాట ఏ కూరగాయలైనా. మెయిన్ ఉల్లిగడ్డ టమాటా అయితే అట్లనే కట్ చేస్తాను నేను. నాకు అస్సలు మస్తు బద్ధకం అన్నట్టు ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుడు. ఇంత ముందుకైతే వంటలు అస్సలు రాకపోతున్నాయి నాకు, నిజామాబాద్కు రాకముందుకు. నేను వంట అంటే ఒక పెసరపప్పు మా అమ్మ వండమంటే నల్గొండలో ఉన్నప్పుడు ఓన్లీ పెసరపప్పు ఆనియన్ అదొక్క కర్రీ వండేదాన్ని. అది కూడా అంతంత మాత్రం వండుతుంది అన్నట్టు. ఇక కర్రీ వండాలి అంటే ఫస్ట్ నాకు గుర్తుకొచ్చే కర్రీ అదొక్కటే అనమాట. కానీ నిజామాబాద్కి వచ్చినాక అన్ని కర్రీస్ నేర్చుకున్నా. ఇప్పుడు నేను తోపు అని చెప్పాను కానీ పర్ఫెక్ట్గా అయితే వండుతా, తినేటట్టు అయితే వండుతా. ఏం చేస్తాం, మనకి పరిస్థితులు అన్నీ నేర్పిస్తాయి కదా, అట్లే అనమాట. అందుకనే నాకు అన్నీ నేర్పించినాయి. నిజామాబాద్కి వచ్చినాక నేను చాలా స్ట్రాంగ్ అయినా, ఇంతకు ముందుకున్నట్టు లేనన్నట్టు. అంటే నాకు చాలా పాఠాలు నేర్చుకున్నాను అనమాట, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. అందుకని ప్రతి దాని నుంచి ఒకటి నేర్చుకుంటా. కాకపోతే నాకు కొంచెం కోపం ఎక్కువ వస్తుంది, తొందరగా వస్తుంది, అంతే తొందరగా తగ్గిపోతుంది. నేను ఏంటి అంటే కడుపులో పెట్టుకోలేను, ఏది దబదబా కక్కేస్తాను అనమాట. కడుపులో పెట్టుకొని అది కక్షలాగా సాధించే అంత ఓపిక, అంత ధైర్యం నాకు లేదు. తొందరగా అనేసినాం అనుకో మనకు నిమ్మలంగా ఉంటుందని నా పానానికి. అందుకని చెప్పి ఏదైనా దబుక్కుని అనేస్తా, ఆడేమైనా అనుకొని. కడుపులో పెట్టుకొని వాడిని సాధించడం కంటే అప్పటికప్పుడు అనేసి మర్చిపోతే మంచిగా అనిపిస్తుంది కదా. నాలాంటి అలవాటు మీకు కూడా ఉందా? కూర అయితే రెడీ అవుతుంది, వాటర్ పోసేసిన, ఆల్రెడీ ఉడికినాయి కదా, అందుకని కొంచెమే వాటర్ పోస్తున్నా, కొంచెం గ్రేవీ లాగా ఉండుదామని చెప్పేసి. ఇది ఉడికేసరికి టైం పడుతుంది. రూపం అయితే రెడీ అయిపోతుంది. కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. ఇక బాక్సులు కట్టాలా, బాక్సులు కట్టి గిన్నెలు తోమేసి కిచెన్ కడిగేసి పెట్టుకొని పోతే అయిపోతుంది. కొంచెం కొత్తిమీర అన్నట్టు నాకు కూరగాయలన్నా నేను ఎప్పుడు రెగ్యులర్గా ఒకే ఒక్క అన్న దగ్గరికి పోతా డిస్పల్లిలో. కూరగాయలన్నా నేను కూరగాయలు కొనగానే ఖచ్చితంగా కొత్తిమీర వేస్తాడు. నాకు ఎందుకో బద్ధకం అబ్బా, ఉన్న కొత్తిమీర కూడా వేయడానికి నేను మస్తు కష్టపడుతుంటా. కొత్తిమీర వేయను కూరలలో, అట్లనే అట్లనే ఉంటుంది బాక్స్లో. ఇంకెందుకు, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం. థ్యాంక్ యూ, బాయ్.